జక్కయ్య బ్రదర్ మన మధ్య ఉన్నారు. దేవుని వాక్యం అందిస్తారు. అందరికీ వందనాలండి. వాళ్ళలో చేయబోయే ముందుగా దేవుని యొక్క వాక్యం నుంచి మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయం 33వ వచనం నుంచి 37వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మార్కు సువార్త పేజీ నంబర్ 40, క్రొత్త నిబంధనలో పేజీ నంబర్ 40. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. 33. అంతటా వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి కనుక వారు ఊరకొండిరి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మంది శిష్యులను పిలిచి, ఎవడైనను మొదటి వాడే ఉండగోరినెడలా వాడు అందరిలో కడపటి వాడును, అందరికీ పరిచారకుడినే ఉండవాలని చెప్పి ఇట్టి చిన్న బిడ్డలలో ఒకని నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకున్నాని వారితో చెప్పాను. అలాగే 49, 50 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. అదే అధ్యాయము 49, 50 వచనాలు. ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన దానికి సారం కలుగు చేతురు. మీలో మీరు ఉప్పు సారం కలవారయ్యండి చెప్పాను. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం దేవునికి సాయం కొరకు. నేను కూడా కలిసి దేవా ఎంతో దేవా జీవాన్ని ప్రార్థిస్తూ నీకు ఉన్నాము. మాటలు కలిగిన మాటలు బట్టి నీకు అదే దాన్ని శుద్ధి చేయడానికి యోగ్యత లేనప్పుడు అత్యంత మహానుభావులైన దేవుడు నీకు నా పాపం ఒకసారి నిర్ధీకరణ చేసి ఇంకా మాటికి అర్పించవలసిన పని లేకుండా నా కొరకై మీరు చేసినటువంటి అద్భుతమైన మర్యాదలు నీకు వేలాదిస్తాం కాలం చేస్తాం. దేవా నీ యొక్క మహిమను తేజస్సు దేవా నీకు వందనాలు చెల్లిస్తాం. దివ్యమైన నీ నామాన్ని ఆరాధిస్తే కనపడుతుంది ప్రత్యేక సమయంలో దేవా మరి చదవండి విలేఖన భాగం పండిస్తాం. నాకు మా గురువులు మీరు మాట్లాడడానికి ఆలోచిస్తాం. ఏసయ్య ప్రశ్న వాదించి వెళ్ళిపోతుంది. ఇది చాలా అంటే అందరికీ తెలిసినటువంటి భాగమే. బహుశా ఈ యొక్క అంశం మీద మీరు కొన్ని వందల మెసేజ్లు వర్తమానాలు బహుశా విని ఉండొచ్చు, అనేక కొత్త విషయాలు తెలుసుకొని ఉండొచ్చు. నేను ఏమి కొత్త విషయాలు చెప్పట్లేదు, కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఈ యొక్క వర్తమానం మీకు కొత్తగా ఉంటది. నేను చెప్పిన దాన్ని బట్టి కాదు, ఎందుకంటే బైబిల్ యొక్క ప్రత్యేకత అది. ఒక వాక్యాన్ని, ఒక అంశాన్ని లేదా బైబిల్ని ఎన్నిసార్లు చదివినా, ఎంతకాలం చదివినా గానీ ఎప్పుడు కొత్తగానే ఉంటది అన్నమాట. ప్రపంచంలో చాలా రకాల పుస్తకాలు ఉన్నాయి. ఒక పుస్తకాన్ని ఒకసారి చదివిన తర్వాత రెండోసారి చదవాలంటే బోరు కొట్టింది. కానీ బైబిల్ ఒకటే
ఎన్నిసార్లు చదివినా గానీ ఎప్పటికీ బోరు కొట్టదు. ఇట్ ఈస్ ఫ్రెష్, న్యూ అండ్ రిజువనేటింగ్. ఎప్పుడు కూడా కొత్తగా ఉంటది, స్వచ్ఛంగా ఉంటది, మనల్ని ఉత్తేజపరుస్తా ఉంటది. ఈ యొక్క భాగాన్ని మనం గమనిస్తా ఉన్నప్పుడు మార్కు సువార్త 9వ అధ్యాయము 33 నుంచి 37, యాక్చువల్‌గా మనం 33 నుంచి 50 వచనాల వరకు చదవాలి. ఎందుకంటే ఈ భాగం అంతా కూడా అద్భుతమైనటువంటి భాగం. ఈ 33 నుంచి 50 వచనాల వరకు కూడా ఒక శిష్యునికి ఉండాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాల గురించి ఈ భాగం చాలా చక్కగా మనకు వివరిస్తా ఉంటది. దీని యొక్క నేపథ్యాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, యేసయ్య తన ప్రాముఖ్యమైన పరిచర్య అంతా కూడా భూమి మీద ఉన్నప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన ప్రాంతాలు చేశాడు. అయేంటి? గలిలీ అనే ప్రాంతం, యొర్దాను, అలాగే కపెర్నహూము అనే ప్రాంతాల్లో ఎక్కువగా పరిచర్య చేశాడు. ఆయన కొంతకాలం పాటు, అంటే ఒక 5 నెలల పాటు యూదాయేతర ప్రాంతాల్లో పరిచర్య చేయడానికి వెళ్ళాడు. కైసరయ ఫిలిప్పు అనే ప్రాంతాల్లో పరిచర్య చేయడానికి వెళ్ళాడు. అక్కడ ఒక 5 నెలలు పరిచర్య చేసిన తర్వాత, సువార్త చెప్పిన తర్వాత, అక్కడ రోగులను బాగు చేసిన తర్వాత, 5 నెలల తర్వాత తిరిగి ఆయన గలిలీ ప్రాంతానికి వస్తాడు. గలిలీ అనే ప్రాంతానికి ఆయన వచ్చిన విషయం తెలియబడడం యేసుకి యాక్చువల్‌గా ఇష్టం లేదు. ఆ మాట ఉంటుంది చూడండి 30 వచనంలో. వారు అక్కడి నుండి బయలుదేరి గలిలయ గుండా వెళ్ళుచుండ్రి, అది ఎవరికిని తెలియటం ఆయనకు, అంటే ఆయన 5 నెలల తర్వాత తిరిగి గలిలీకి రావటం, అంటే ఆ విషయం తెలియపడటం ఆయనకి ఇష్టం లేదు. గలిలీ ఆ ప్రాంతంకి వచ్చారా, వచ్చిన తర్వాత శిష్యులతో కలిసి యేసయ్య కపెర్నహూము అనే ప్రాంతానికి వచ్చాడు. అక్కడ కపెర్నహూము అనే ప్రాంతంలో ఒక ఇంటిలో యేసయ్య వెళ్ళినట్లుగా కూర్చొని వీళ్ళకి ఉపదేశం చేసినట్లుగా లేదా బోధ చేసినట్లుగా మనకు కనబడతా ఉంటది. బహుశా ఒకవేళ కపెర్నహూములో ఉంటే ఎవరింట్లో ఉండుండొచ్చు? ఎవరి గృహం ఉంది కపెర్నహూములో? పేతురు గారి గృహం ఉంది అనుకోవచ్చు. బహుశా ఆయన పేతురు గారి ఇంటికే వెళ్ళి ఉండొచ్చు. సో అక్కడ సాయంత్రం పూట భోజనం అయిన తర్వాత శిష్యులందరితో కలిసి వారితో పలికినటువంటి అద్భుతమైన మాటలు మనం చూస్తాం. సో ఈ 33వ వచనం నుంచి 50వ వచనం వరకు ఒకటే సంభాషణ, ఒకటే బోధ. అంటే యేసయ్య ఈ అన్ని వచనాల్లో కొన్ని అత్యంత కీలకమైనటువంటి విషయాలు శిష్యులకి చెప్పడం, వాళ్ళతో మాట్లాడడం మనం చూస్తాం. దేవుని యొక్క దృష్టిలో నిజమైన గొప్పతనం ఏంటి? దేవుని యొక్క రాజ్యంలో గొప్పవాడు ఎవరు? అసలు గొప్పవాడు అనే దానికి అద్భుతమైనటువంటి నిర్వచనాన్ని యేసయ్య ఇక్కడ ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. శిష్యుల్లో ఒక ప్రశ్న వచ్చింది. ఏం ప్రశ్న వచ్చింది? ఏం ప్రశ్న వచ్చిందండి? ఎవడు గొప్పవాడు? అసలు శిష్యుల మధ్యలో ఈ ప్రశ్న రావడానికి కారణం ఏమై ఉండొచ్చు చెప్పండి? దీనికి మూలం ఏమై ఉండొచ్చు? కొన్నిసార్లు మనకు కూడా ఇటువంటి ప్రశ్న వచ్చింది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవ్వరు కూడా అందరూ నంబర్ 1గా ఉండాలని కోరుకుంటారు. ఎవరైనా నేను చివర ఉండాలని కోరుకుంటారా? ఎవ్వరు కోరుకోరు. అందరూ నంబర్ 1 ఉండాలి. మనకు కూడా అప్పుడప్పుడు ఈ ఆలోచన వచ్చింది. మనకు ఎక్కడి నుంచి వస్తుంది? దీనికి మూలం ఏంటి? మన మూలం మనం అర్థమైతే శిష్యులకు కూడా వాళ్ళకి అదే కారణం అయ్యుండొచ్చు. ఏంటి మనకెందుకు వస్తుంది ఈ ఆలోచనలు, అధిక ప్రశ్నలు? అంటే పాప స్వభావం. దేని గురించి? పాప స్వభావంలోనే ఈ యొక్క లక్షణం, సహజ సిద్ధమైన పాప స్వభావంలో నుంచి ఈ యొక్క ఆలోచన బయటకు వస్తా ఉంటది. నేను కూడా గొప్పవాడిగా ఉంటే బాగుండు, లేదా ఒక ప్రముఖమైన వ్యక్తిగా ఉంటే బాగుండు అనేటువంటి ఆలోచన పాప స్వభావంలో నుంచి వస్తుంది. మనకు ఎక్కడి నుంచి వస్తుందో శిష్యులు కూడా బహుశా అక్కడి నుంచే వచ్చి ఉంటుంది. మనల్ని మనం కనబరుచుకోవాలి, మనమే కనబడాలి, నంబర్ 1గా ఉండాలి అనేటువంటి ఈ యొక్క ఆలోచన నైజం పాప స్వభావంలో నుంచి సహజ సిద్ధంగా వస్తుంది. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉదాహరణకి సహజ సిద్ధం అనే మాట ఎందుకు వాడానంటే, చిన్నపిల్లలకి మా పిల్లలు ఉన్నారు, పడుకునే ముందు వాళ్ళకి స్టోరీ చెప్పాలి ఎప్పుడైనా. బెడ్ టైమ్ స్టోరీ అంటారు. రాజు రాణి బానిసలు. ఎప్పుడు మా వాడేది ఎప్పుడు అదే స్టోరీ అడుగుతాడు. సరే, స్టోరీ చెప్పారు. రాజు రాణి బానిసలు దాసులు స్టోరీ చెప్పినప్పుడు ఇందులో నువ్వు ఏమవుతావు అని అడిగినప్పుడు నేను వాడికి ఏం చెప్పను. వాడు అంటాడు నేను కింగ్ అంటాడు. వాడికి ఎవరు చెప్పారు చెప్పండి? వాడికి ఎవరు చెప్పారు? చెప్పలేదు. ఎందుకంటే
పాప స్వభావంలో నుంచి సహజ సిద్ధంగా నేను నంబర్ 1 గా ఉండాలి. నేను రాజుగా ఉండాలన్న ఆలోచన సహజ సిద్ధంగా వస్తుంది. అది మనం అర్థం చేసుకోవాలి. రెండవది, ఈ ప్రశ్న అరైజ్ అవ్వడానికి, తలెత్తడానికి ఇంకొక కారణం ఏమై ఉండొచ్చు అని నా యొక్క ధ్యానంలో నాకు తెలియదేంటంటే, మొదటి శతాబ్దంలో యూదా సంస్కృతిలో, అంటే వాళ్ళ యొక్క సంస్కృతిలో మనల్ని మనం గొప్ప చేసుకోవడం, లేదా మనల్ని మనం హెచ్చించుకోవడం అనేది యూదుల యొక్క సంస్కృతిలో చాలా ఎక్కువగా ఉండేది. చాలా ఎక్కువగా ఉండేది. వీళ్ళ అంటే యూదులకి ఆహ్, ఏమంటారు మనం చెప్పాలంటే పొజిషన్, హోదా. వీళ్ళకి టైటిల్స్ అంటే చాలా ఇష్టం. హోదా అంటే వాళ్ళ హోదాలంటే చాలా ఇష్టం. వాళ్ళు వాళ్ళ హోదాకు తగ్గిన పేర్లతో పిలిపించుకోవడం వాళ్ళకి చాలా ఇష్టం. ఎప్పుడైనా మార్కెట్‌లకి, సంత వీధులకి వెళ్ళినప్పుడు వాళ్ళని వాళ్ళ పేరుతో పిలిస్తే వాళ్ళకి సంతోషం ఉండదు. కానీ వాళ్ళకి రబ్బీ అని పిలిస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. ఎందుకంటే ఆ టైటిల్స్‌తో పిలుచుకోవడం వాళ్ళకిష్టం. వాళ్ళకి ఆ స్థానాన్ని వాళ్ళకి వాళ్ళ స్థానాన్ని గుర్తించడం వాళ్ళకి చాలా చాలా ఇష్టం. అందుకనే అంటే ఆ సంస్కృతిలో భాగం అన్నమాట. వాళ్ళకి మనం ఎక్కడైనా ఆహ్, బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటారంటే అందరూ బహిరంగ ప్రదేశాల్లో జనాలందరూ ఉండగా అందరూ ఆయన దగ్గరకొచ్చి వందనాలు, వందనాలు అంటే వాళ్ళకది చాలా బాగుంటది. మత్తయి సువార్తలో ఈ మాట ఉంటది. చూడండి, ఆ మాట మీకు చూపిస్తాను. మత్తయి సువార్తలో మీకు ఆ మాట కనబడతా ఉంటది. మత్తయి సువార్త 23వ అధ్యాయం. నాతో పాటు తీయండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 5వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. 5, 6, 7 ఈ 3 వచనాలు మనం చదువుదాం. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీయు చేయుదురు. తమ రక్షరేకులు వెడల్పుగాను, తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానాలు, సమాజ మందిరాలు అగ్రపీఠాలు, సంత వీధుల్లో వందనాలు, మనుషుల చేత బోధకులు అని పిలువబడుట వారు ఏం చేస్తారు? కోరుతారు. విందులోకెళ్ళినప్పుడు వాళ్ళకి అగ్రస్థానాలు. అంటే ఆ యూదా సంస్కృతిలోనే అలా హెచ్చించబడడం, నన్ను నేను కనబరుచుకోవాలి అనేది ఎక్కువగా ఉంటది. ప్రత్యేకంగా ఈ పరిసయ్యులు వీళ్ళకైతే ఇంకా ఎక్కువుంటది. వీళ్ళేం చేస్తారంటే వాళ్ళకొక అంగీ ఉండేది. అంగీ ఉంటదనమాట. ఆ అంగీ మీద ఒక పై వస్త్రాన్ని మనం ఎలాగైతే టవల్ వేసుకుంటామో, వాళ్ళు కూడా ఆ నిలువు అంగీ మీద ఒక టవల్ లాంటి దాన్ని యేసుకుంటారు. మీరు ఎప్పుడైనా రోమన్ కాథలిక్ బిషప్‌లను చూస్తే మీకు అర్థమవుతా ఉంటది. లేదా లూథరన్ చర్చి పాస్టర్‌లను చూస్తే మీకు పైనుంచి కిందకి ఒకటి దిగేసుకుంటారనమాట. ఇక్కడ ఈ శాస్త్రులు, పరిసయ్యులు గూడా అది కొంత మట్టుకు ఒక టవలంత పొడవుంటుంది. కానీ వీళ్ళేం చేస్తారంటే, రక్షరేకులు చాలా పొడవుగా అంటే కింద వరకు కనబడాలి. ఆ యొక్క చెంగులు పెద్దవిగా. అంటే ఈ రక్షరేకులు ఇవి దేన్ని సూచిస్తా ఉందంటే, నేను దేవుని యొక్క ఆజ్ఞల్ని పాటిస్తున్నాను అనేది చెప్పడం. ఈ యొక్క అంటే పాత నిబంధనలో ఉంటది. ఆ వర్స్ ఎక్కడ నాకు కరెక్ట్‌గా గుర్తులేదు. అవి దేవుని యొక్క ఆజ్ఞలకు గుర్తుగా ఉంది. ఆ పైన వేసుకునే చెంగు. వాళ్ళ రక్షరేఖలు ఎప్పుడైతే పొడవుగా యేసుకుంటారో, చెంగులు పెద్దవిగా చేసుకుంటారో, జనానికి ఏం చూపిస్తున్నారు? నేను చాలా చూసేవాళ్ళకి, అమ్మా! ఎంత భక్తిపరుడో చూడు. ఎంత బాగుందో, ఎంత ఎంత ఆజ్ఞలు ఎంత బాగా పాటిస్తాడో, ఎంత పెద్దగా ఉన్నాయో చెంగులు అనుకోవడం కోసం వాళ్ళు అలా చేసేవాళ్ళు. ఇది యాక్చువల్‌గా ఆ సంస్కృతిలో భాగం. కాబట్టి ఆహ్, ఏమంటారంటే శిష్యులు గూడా అదే సంస్కృతిలోంచి బయటకొచ్చారు కాబట్టి యేసయ్యతో పాటు తిరుగుతున్నప్పటికి కూడా కొన్ని సార్లు వాళ్ళలో ఆ పురుగు అనేది తొలుస్తా ఉంటది. ఆ పురుగు. ఏం పురుగు? నేను గొప్పగా ఉండాలి అనేటువంటి పురుగు తొలుస్తా ఉంటది కదా! ఇదే పురుగు విశ్వాసులైన మనలో కూడా అప్పుడప్పుడు తొలుస్తా ఉంటది. ఎందుకు? ఎందుకంటే మనం కూడా అదే సంస్కృతిలో ఉన్నాం కాబట్టి. ఏ సంస్కృతి? అంటే సోషల్ మీడియా సంస్కృతి అన్నమాట. సోషల్ మీడియా సంస్కృతి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, రీల్స్, వీటన్నిటి వెనుక ఉన్న ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశ్యం ఏంటో తెలుసా? నేను జాగ్రత్తగా స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైందేంటంటే, నన్ను నేను కనపరుచుకోవాలి. నన్ను ఎక్కువ మంది చూడాలి. నాకు ఎక్కువ మంది ఫాలోవర్స్ పెరగాలి. వీటన్నిటి యొక్క యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, రీల్స్ వీటి ఏదైనా తీసుకోండి. వీటన్నిటి వెనుక ఉన్న ప్రధానమైన కారణం అదే. ప్రస్తుతం ట్రెండ్ ఎలా ఉంటదో తెలుసా? ట్విట్టర్‌లో నీకు ఎంత ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటే, నీవంత ప్రాముఖ్యమైన వ్యక్తివి.
అలాగే యూట్యూబ్‌లో నీ వీడియోను ఎంతమంది ఎక్కువ మంది లైక్ చేస్తే నువ్వు అంత గొప్పోడివి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ అలా ఉంది. ఒకవేళ ఫేస్‌బుక్‌లో మనం ఫోటో అప్‌లోడ్ చేస్తాం. దాన్ని ఎంతమంది కామెంట్ పెడితే అంత సంతోషంగా ఫీల్ అవుతావు. అబ్బా! ఎంత గొప్పవాడినో అనుకుంటారు. అంతెందుకండి వాట్సాప్‌లో స్టేటస్ పెడతావా? వాట్స్‌లో స్టేటస్ పెట్టిన తర్వాత తిరిగి ఆ స్టేటస్ ఎంతమంది చూసారనేది చూడని వాళ్ళు ఎంతమంది చెప్పండి? ప్రతి గంటకు చూస్తాం. ఎంతమంది చూసారు? ఎందుకు? ఎందుకంటే దాని అర్థం ఏంటంటే మనం మనం కొన్ని రీల్స్ కూడా అంతే. మనం పెట్టిన రీల్స్ ఎంతమంది చూస్తా ఉంటే మనకంత డిమాండ్ అన్నట్లు. సో వీటన్నిటి వెనక ఒక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే టు ప్రమోట్ అవర్ సెల్ఫ్ అంటే మనల్ని మనం కనబరుచుకోవడం. ఎదుటి వారికంటే గొప్ప అనిపించుకోవడం కోసం లేదా గుర్తింపు కోసం మనం చేసే ప్రయత్నాలు అన్ని ఇన్ని కాదు. మనం చేసే విన్యాసాలు విపరీతంగా ఉంటాయి. అంటే నేను సోషల్ మీడియాకి వ్యతిరేకిని కాదు. దయచేసి నన్ను అపార్థం చేసుకోమాకండి. అంటే ఈ సోషల్ మీడియా వెనక ఉన్నటువంటి మూలాన్ని మీకు అర్థం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. కాబట్టి అదే సంస్కృతిలోంచి మనం కూడా వచ్చాం కాబట్టి యేసయ్య చెప్పిన ఈ పాఠం మనకు కూడా వర్తించిద్దా లేదా? 100కి 100% మనకు కూడా వర్తించిద్ది. ఈ ఈ ప్రశ్న తలెత్తడానికి బహుశా అంటే ఇంకొక కారణం నేను ఆలోచిస్తా ఉన్నప్పుడు ఇంకొక కారణం ఏమై ఉండొచ్చు అంటే శిష్యుల మధ్యలో ఈ ప్రశ్న తలెత్తడానికి అంతకు ముందు జరిగిన దినాల్లో అంటే ఈ సంఘటన జరిగినటువంటి ఒక 5, 6 రోజుల ముందు దినాల్లో జరిగిన సంఘటనల ప్రభావం కూడా ఉండొచ్చేమో అన్న ఆలోచన నాకు వస్తా ఉంటది. ఎందుకంటే ఒక 7 రోజుల క్రితమే యేసయ్య శిష్యుల్ని అందరిని ఒక దగ్గర చేర్చి అన్నాడు. మరి బయట ఉన్న జనాలు నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగాడన్నమాట. అప్పుడు పేతురు ఇనిషియేషన్ తీసుకొని వాళ్ళందరి తరపున పేతురు ఒకడన్నాడు. ఆ! ఆ! ఏమన్నాడు? ఆ శిష్యులు ఏమన్నారంటే, "నువ్వు కొంతమందివి ఏలీయా అనుకుంటున్నారు. నువ్వు ప్రవక్తవు అనుకుంటున్నారు." అంటే ఇప్పుడు యేసు రెండో ప్రశ్న ఏంటంటే, "సరే మీరు నా గురించి ఏమనుకుంటున్నారు?" అని వాళ్ళు అడిగినప్పుడు పేతురు గారు వాళ్ళందరి తరపున పేతురు గారు వాయిస్ ఎత్తి అన్నాడు, "నీవు క్రీస్తువి" అన్నాడు. అంటే దీనికి ముందు అధ్యాయంలో ఉంటది గమనిస్తే. అప్పుడు యేసయ్య వెంటనే అన్నాడు, "పేతురు నువ్వు చాలా చక్కగా చెప్పావు. నువ్వు నువ్వు రాయివి. నీ బండ మీద నేనేం చేస్తాను? సంఘాన్ని కడతాను." ఇప్పుడు ఎవరితో అన్నాడు ఈ మాట? పేతురుతో అన్నాడు. మిగిలిన శిష్యులతో అనలేదు. ఇప్పుడు పేతురుకి ఎలా ఉండుండొచ్చు చెప్పండి? మిగిలిన శిష్యులకి ఎలా ఉండొచ్చు? సరే అది జరిగిన కొన్ని దినాలకి యాయీరు అనేటువంటి ఒక కుమార్తె చనిపోతే వెళ్ళడానికి వెళ్ళినప్పుడు శిష్యులందరూ వెళ్లారు. యేసయ్య చెప్పాడు, "మీరందరూ వదిలేండి. నాతో పాటు పేతురు, యాకోబు, యోహాను మాత్రం వస్తారు." వాళ్ళని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి బాగు చేసి బయటకొచ్చాడు. వీళ్ళ ముగ్గురికి ఎలా ఉండుండొచ్చు? మిగిలిన వారికి ఎలా ఉండొచ్చు ఆలోచించండి. అంతెందుకండి ఇదే అధ్యాయంలో 9వ అధ్యాయంలో యేసయ్య ఆహ్, 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 కొండ మీద రూపాంతరం చెందడానికి ఆహ్, ఆ ఒక ముగ్గురిని తీసుకెళ్తాడు. ఎవరిని? యాకోబు, పేతురు, యోహాను. మిగిలిన శిష్యులు మీరు కొండ మీద ఉండండి. నేను పైకి వెళ్తాను అన్నాడు. పైకి వెళ్లి రూపాంతరం చెందాడు. యాక్చువల్‌గా ఆ దృశ్యాన్ని వాళ్ళెప్పుడు చూడల. వాళ్ళకి చాలా అద్భుతం అనిపించింది. ఇంత మహిమను వాళ్ళెప్పుడు చూడలేదు. అప్పుడు యేసయ్య ఏం చెప్పాడంటే వాళ్ళతో, "కొండ మీద జరిగిన విషయం ఎవ్వరికీ చెప్పొద్దు" అన్నాడు. చూడండి అది ఒక పేజ్ వెనక్కి తిప్పండి మీకు చూపిస్తాను. మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఆ మాట ఉంటది చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 9వ వచనం. వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతుల్లోని లేచినప్పుడే గాని అంతకుముందు మీరు చూసిన వాటిని ఎవనితోనూ చెప్పవద్దు. ఎవనితోనూ చెప్పవద్దు. మన మానవం యొక్క నైజం ఎలా ఉంటది? సపోజ్ ముగ్గురెళ్లారు. కిందున్న శిష్యులు ఏమనుకుంటారు చెప్పండి? అరే! మనల్ని కాదనుకొని ముగ్గురిని తీసుకెళ్ళాడు. ఆయన ఏం చెప్పుండొచ్చు వాళ్ళ ముగ్గురికి? ఏం చెప్పుండొచ్చు? సరే కిందకి రాగానే శిష్యులు వెంటనే వీళ్ళు పట్టలేక ముగ్గురు శిష్యుల దగ్గరికెళ్ళి, "అరే! మిమ్మల్ని ముగ్గురిని తీసుకెళ్లారు కదా! కొండ మీద మీరు ఏం చూసారు? యేసయ్య మీకేం చెప్పాడు?" అంటే ఈ ముగ్గురు ఏం చెప్పుంటారు చెప్పండి? ఇది టాప్ సీక్రెట్ అని చెప్పుంటారు. యేసయ్య ఎవరితోనూ చెప్పొద్దని చెప్పాడు. ఇది మాకు మాత్రమే చెప్పాడు అని ఆ మాట అన్నప్పుడు మిగిలిన శిష్యులకి ఎలా ఉండుండొచ్చు అర్థం చేసుకోండి. ఈ ముగ్గురికి ఎలా ఉండుండొచ్చు? కొంచెం ఉప్పొంగినటువంటి ఆ యొక్క అనుభవం వచ్చుండొచ్చు. మిగిలిన శిష్యులు అసలు ఎవరికీ చెప్పొద్దన్నాడు. కొండ మీద మహా అద్భుతం చూసాం. కానీ అది మీకు చెప్పం. అంటే ఇదే జరిగింది. బహుశా ఈ రకమైనటువంటి సంఘటనల ప్రభావం కూడా అయ్యుండొచ్చు. అందుకనే శిష్యులు "నువ్వు గొప్ప,
పేతురు అంటాడు, యేసయ్య నా మీద సంఘం కడతన్నాడు, నేనే గొప్ప అని ఉండొచ్చు, బహుశా తెలియదు, అక్కడ రాయబడలేదు. యోహాను గారు, యాకోబు గారు అని ఉండొచ్చు, లేదు లేదు లేదు, అనేక సార్లు మమ్మల్ని ఇద్దరిని తీసుకెళ్ళాడు కాబట్టి మేమే గొప్ప అని ఉండొచ్చు. అలా అందరి మధ్యలో వాదన జరుగుతా ఉంది. ఏదేమైనా సరే ఆ వాదనను యేసయ్య ఏం చేశాడంటే పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు దాని రెండో వచనం రండి, 39వ అధ్యాయము 34, 35 వచనాలు. నేను చదువుతాను చూడండి. ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున ఆ మీరు ఒకరితో ఒకడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేని గురించి వాదించుంటున్న వారిని అడగగా వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, సరే యేసయ్య అడిగాడు, అయ్యా బాబులు, దారిలో అంటే వీళ్ళు అనుకున్నారు బస్ యేసయ్యకి తెలియదు అనుకున్నారు, ఆయనకు అన్ని తెలుసు కదా. అడిగారు, మీరేంది ఒకరినొకరు గొడవ పెట్టుకుంటున్నారు దారిలో అంటే వాళ్ళు ఊరుకున్నారు. ఎందుకు ఊరుకున్నారు చెప్పండి? వాళ్ళ మనస్సాక్షి వాడిని గద్దించి ఉంటది, అరే నువ్వు తప్పు చేశావు. అందుకని వాళ్ళు సిగ్గుతో తలకాయ ఉంచుకున్నారు. ధైర్యంగా చెప్పేవాళ్ళు, కానీ చెప్పలేదు. వాళ్ళకి అర్థమైంది అది తప్పు, అలా ఆలోచించడం తప్పు అని వాళ్ళకి తెలుసు. అందుకని వాళ్ళు ఊరుకున్నారు. యేసయ్య అప్పుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళందరినీ కూర్చోబెట్టి, అక్కడ చాలా స్పష్టంగా ఉంటది, ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి. ఎప్పుడైనా సమస్య పెద్దగా వచ్చినప్పుడు యేసయ్య చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ప్రశాంతంగా కూర్చొని వారందరిని ఒక దగ్గర కూర్చోబెట్టుకొని ఆయన వాక్యం చెప్పేవాడు, సందేశాన్ని. ఈ ఈ ఈ ఈ యేసయ్య వారందరిని తన చుట్టూ కూర్చోబెట్టుకొని అత్యంత కీలకమైన అంశాన్ని ఇక్కడ లేవనెత్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు అంటే 35వ వచనం, ఎవడైనను మొదటి వాడై ఉండగోరిన యెడల వాడు అందరిలో కడపటి వాడును, అందరికీ పరిచారకుడై ఉండవలెనని చెప్పి. ఏం చెప్పాడు? ఎవడైనను మొదటివాడై ఉండాలనుకుంటున్నాడా? ఎవడైనను అనే మాట చాలా ప్రాముఖ్యం. ఎందుకు? ఎవడైనను అంటే అర్థం ఏంటి? యేసయ్య ఈ యొక్క సూత్రం ఏదైతే ఉందో కేవలం శిష్యులకు మాత్రమే చెప్పట్లేదు. ఆయన చెప్తున్న కీలక సత్యం యావత్ ప్రపంచానికి కూడా వర్తిస్తా ఉంటది. అందుకనే ఎవడైనా మొదటి వాడగా ఉండాలి అనుకుంటే ఆ ఏం చేయాలి? ఎవడైనా దేవుని రాజ్యంలో మంచి స్థానం, మంచి హోదా కావాలి అనుకుంటే బలవంతంగా ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి. ఏంటి ఆ ఎంపిక? ఒక బలవంతమైన ఎంపిక చేసుకోవాలి. ఏంటి అంటే నువ్వు చివరి వాడుగాను, పరిచారకుడుగాను ఉండాలి. యేసయ్య చెప్పినటువంటి ఈ మాట యాక్చువల్‌గా మనం అర్థం చేసుకుంటే మానవుల్లో ఉన్న సహజంగా ఉన్న పాప స్వభావానికి, అలాగే మన చుట్టూ ఉన్నటువంటి సంస్కృతికి పూర్తి భిన్నంగా ఈ స్టేట్మెంట్ ఉంటది. ఎందుకంటే మానవ స్వభావం, లోకం ఏం చెప్తుంది? నిన్ను నువ్వు బాగా కనబరుచుకో, నీ సత్తా ఏంటో చూపించు, నీ బలం ఏంటో చూపించు, నీ బలగం ఏంటో చూపించు అని లోకం అంటది, పాప స్వభావం అంటది. కానీ యేసయ్య దానికి భిన్నంగా నువ్వు దాసుడిగా ఉండు, ఇంకా పరిచారకుడిగా ఉండు అంటాడు. ఇక్కడ పరిచారకుడు అంటే గ్రీక్ భాషలో బానిస అనే అర్థంలో రాయబడలేదు. బానిస కాదు. పరిచారకుడు అంటే గ్రీక్ భాషలో డీకన్ అనేటువంటి అర్థంతో రాయబడింది. డీకన్ అంటే అర్థం ఏంటంటే పరిచారకుడు అంటే కరెక్ట్ అర్థం. మనం రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడు అక్కడ రెస్టారెంట్‌లో వెయిటర్ ఉంటాడు. వెయిటర్ కదా! ఆ వెయిటర్ యొక్క బాధ్యత ఏంటి చెప్పండి? ఆ! ఆయన ఆ దగ్గరికి వచ్చిన వారి యొక్క అవసరతను గుర్తించి వారి అవసరతను తీర్చడం. అది వెయిటర్ యొక్క బాధ్యత. ఆయన దగ్గరికి వచ్చిన వారి యొక్క ఆకలిని తీర్చడం, ఇష్టపూర్వకంగా తీర్చడం. ఇది వెయిటర్ యొక్క బాధ్యత. బైబిల్‌లో ఇదే అర్థంలో రాయబడింది. నువ్వు ఒకవేళ ఫస్ట్‌లో ఉండాలని కోరుకున్నావా పరలోక రాజ్యంలో? నీ స్థానం గొప్పగా ఉండాలని కోరుకుంటున్నావా? అయితే ఒక వెయిటర్ లాగా, అంటే ఇష్టపూర్వకంగా దాసునిగా ఉండటం, ఇష్టపూర్వకంగా పరిచారకుడిగా మారటం. ఈ మాట యేసయ్య ఇక్కడ చెప్పింది మాత్రమే కాదు. బైబిల్‌లో చాలా దగ్గర ఆయన ఈ బోధ చేశాడు. ఇదే అధ్యాయం కాకుండా ఇంకొక పక్కన అధ్యాయంలో మనం చూస్తే ఒక సంఘటన జరుగుతుంది. ఏంటి అంటే యోహాను గారు, యాకోబు గారు, ఇప్పుడు యోహాను యాకోబుని చాలా దగ్గరికి తీసుకెళ్లారు కదా ఒంటరిగా. వీళ్ళు కొంచెం ఉప్పొంగారో తెలీదు. ఈ యోహాను గారు, యాకోబు గారు వాళ్ళ అమ్మని తీసుకొని యేసయ్య దగ్గరికెళ్లారు. ఇప్పుడు ఈ యోహాను గారి తల్లి వీళ్ళిద్దరి తరపున ఒక స్పోక్స్ పర్సన్, అంటే వీళ్ళిద్దరి తరపున మాట్లాడడానికి వచ్చింది. యేసయ్య దగ్గరికి వచ్చి అడిగింది, యేసయ్య మేము ఏది అడిగినా మాకు ఖచ్చితంగా ఇస్తావని మాకు తెలుసు అని ముందు ఆయన కాకబెట్టారు యేసయ్యని. యేసయ్య అన్నాడు, సరే మీకు ఏం కావాలో చెప్పండి అన్నాను. అప్పుడు చాలా మెల్లిగా వాళ్ళ తల్లి చెప్పింది, ఏమి లేదు, పెద్ద కోరిక ఏం లేదు మాకు. పరలోక రాజ్యంలో నీ కుడి వైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని ఏం చేయాలి? కూర్చోబెట్టుకోవాలి అని చాలా మెల్లిగా, చాలా సాఫ్ట్‌గా అడిగిందనమాట. అప్పుడు యేసయ్య ఏం చెప్పాడంటే ఏం చెప్పాడు?
యేసయ్య ఏం చెప్పాడు? ఆ! మీరు అడుగుతున్నదేంటో ఎక్కడుంటదంటే చూడండి. 38 వచ్చిన 10, 38 10వ అధ్యాయం. అది మార్కు 10, 38. యేసు మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటేనను, నేను పొందుచున్న బాప్తిసం పొందుటేను మీ చేత అగునా అని అడిగాడు. అంటే నేను తాగే గిన్నె మీరు తాగగలరా? నేను పొందే బాప్తిసం పొందగలరా? అంటే ఇద్దరు మూకుమ్మడిగా ఏం చెప్పారు తెలుసా? మేము తాగలం అన్నారు. అంటే అప్పుడు యేసయ్య అన్నాడు, నేను త్రాగే గిన్నె మీరు తాగొచ్చు. బహుశా తాగితే తాగొచ్చు. గిన్నె తాగడం అంటే ఏంటి? దేనికి సంకేతం అది? శ్రమలు. బహుశా నేను పొందే శ్రమలు మీరు కూడా పొందొచ్చు. నా కోసం, సువార్త కోసం మీరు అనేక శ్రమలు పొంది నేను చచ్చిపోయినట్లు మీరు చచ్చిపోవచ్చు. శిలువ మీద చచ్చిపోవచ్చు. నేను పొందిన బాప్తిసం మీరు పొందుకోవచ్చు. కానీ పరలోక రాజ్యంలో కుడి పక్కన, ఎడమ పక్కన ఉండడం మాత్రం నా చేతుల్లో లేదయ్యా. నన్ను మాత్రం అడగమాకండి అన్నాడు యేసయ్య. ఆ మాట చెప్పిన తర్వాత ఆ శిష్యులు, ఆ పక్కనున్న శిష్యులు వాళ్ళిద్దరిని ఏం చేశారు తెలుసా? కోప్పడ్డారు. అక్కడ చూడండి ఆ మాట ఉంటుంది. 41వ వచనం. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు, యోహానుల మీద కోపపడిరి. అప్పుడు చూడండి, గమనించండి. అప్పుడు యేసయ్య మళ్ళీ సమస్యొచ్చింది గదా! ఏం సమస్యొచ్చింది? మళ్ళీ మమ్మల్ని పరలోక రాజ్యంలో యాక్చువల్‌గా నిజానికి మనం ఆలోచిస్తే వీళ్ళిద్దరూ పరలోక రాజ్యంలో ఏం కోరుకుంటున్నారండి? ఆ! ఒక స్థానాన్ని కోరుకుంటున్నారు. ఒక హోదాని కోరుకుంటున్నారు. ఒక హోదాని కోరుకుంటున్నారు. పరలోక రాజ్యంలో ఒక హోదాను ఆశిస్తున్నారు. అప్పుడు యేసయ్య చెప్పిన మాట 44 వచనంలో 42 ఏం చెప్పాడు అంటే యేసు వారిని తన ఎద్దుకు పిలిచి వారితో ఇట్లనెను. అన్యజనుల్లో అధికారులను ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేదురు. వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేదురని మీకు తెలియను. మీలో అలాగ ఉండకూడదు. యేసు ఏం చెప్పాడంటే చాలా మెల్లిగా, అయ్యా బయట పరిస్థితి ఎలా ఉందంటే అన్యజనుల్లో బయట లోకంలో గొప్పవాడు అనే దానికి నిర్వచనం ఎలా ఉంది అంటే, నేను మంచి స్థానంలో, మంచి హోదాలో ఉండాలి. నా కింద వారి మీద నేను అధికారం చెలాయించాలి. అది లోకం యొక్క మనస్తత్వం. లేదా అధికారం అనేటువంటి హోదాతో నా కిందున్న వారి మీద నేను ప్రభుత్వం చేయాలి అనేటువంటి ఆలోచన లోకంలోకి ఉంటది. ఇది లోకం యొక్క నిర్వచనం. దేవుని యొక్క నిర్వచనం ఏంటి అంటే 43వ వచనంలో 10:43లో ఉంటది. మీలో అలాగ ఉండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన యెడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. ఇంకా 44 మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన యెడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. ఇది యేసు యొక్క నిర్వచనం గొప్పతనానికి. లోకం యొక్క నిర్వచనం ఒక రకంగా ఉంది. యేసు యొక్క నిర్వచనం దానికి భిన్నంగా ఉంది. ఇప్పుడు ఆయన చెప్పిన నిర్వచనం వాళ్ళకి సరిగ్గా అర్థమైందో అర్థం కాలేదో అని యేసయ్య చెప్పాడు. మీకు అర్థమైందో లేదో, ఒక వ్యక్తి గొప్పవాడుగా, ప్రముఖుడిగా ఉండాలంటే దాసుడిగా, పరిచారకుడిగా ఉండాలి. దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. వాళ్ళకి అర్థం కదా. 45వ వచనంలో ఉంటది ఆ మాట. మనుష్య కుమారుడు కూడా పరిచారం చేయించుకుంటూ రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా యేసయ్య కొన్నిసార్లు శిష్యులకి ఆయన చెప్పింది అర్థం కాదు అన్నప్పుడు, లేదా వాళ్ళు చెప్పింది ఇంకా గుర్తుండడం కోసం కొన్ని ప్రయోగాత్మకమైన లేదా కొన్ని సాదృశ్యరూపకమైన ఉదాహరణలు యేసయ్య చెప్పాడు. మీరు దాసులుగా ఉండాలి అని చెప్తూ, దానికి నేనే ఉదాహరణ, ప్రత్యక్ష ఉదాహరణ నేనే. ఇందాక మార్కు సువార్తలో కూడా యేసయ్య ఒక సందేశాన్ని చెప్పాడు. ఏం చెప్పాడంటే, మీలో ప్రముఖుడిగా ఉండాలంటే పరిచారకుడిగా ఉండాలి, దాసుడిగా ఉండాలని చెప్పి ఒక ఉదాహరణ చెప్తాడు. ఒక ప్రత్యక్ష ఉదాహరణ చెప్తాడు. ఏం చెప్తాడు? 36 వచనం. ఒక చిన్న బిడ్డను తీసుకుని వారి మధ్యను నిలవబెట్టి వారిని కౌగిలించుకొని చూడండి, ఒక చిన్న బిడ్డను సాదృశ్యంగా తీసుకొని దేవుడు ఒక అద్భుతమైన లేదా ఒక కీలకమైన సత్యాన్ని వాళ్ళకి గుర్తుండేలాగా, వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలని ఇష్టపడతా ఉన్నాడు. యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు 3 భాషలు మాట్లాడాడండి. 3 భాషలు. ఒకటేమో గ్రీకు భాష, రెండవది హెబ్రూ భాష, మూడవది అరామిక్ భాష. ఈ గలిలయ, యోర్దాను ఈ ప్రాంతాల్లో ఎక్కువగా అరామిక్ మాట్లాడేవాడు. నేను ఆలోచిస్తా ఉన్నాను, యేసయ్య చిన్నపిల్లవాడిని సాదృశ్యంగా ఎందుకు తీసుకున్నాడా అనే ఆలోచన వచ్చింది. తర్వాత నేను కొంచెం దాని మీద స్టడీ చేసినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఈ అరామిక్ భాషలో చిన్న పిల్లవాడికి, దాసుడికి ఒకటే అర్థం వచ్చే పదం ఉందన్నమాట. అరామిక్ భాషలో తాల్యా అంటారు. తాల్యా అంటే అర్థం ఏంటంటే చిన్నపిల్లవాడు,
దాసుడు మరియు చిన్న గొర్రెపిల్ల అని ఉంటది. ఆ 3 అర్థాలు ఒకే పదం వాడతారు వాళ్ళు అరామిక్ భాషలో. దాన్ని తాల్యా అంటారు. ఇప్పుడు యేసయ్య చెప్పాడు మీరు దాసులుగా, పరిచారకులుగా ఉండాలి అంటే వాళ్ళకి అర్థం కావడం కోసం చిన్న పిల్లోడిని తీసుకున్నాడు. ఆ! ఆ చిన్న పిల్లోడిని తీసుకొని ఈ పిల్లోడు బహుశా అంటే నేను ఊహిస్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు కపెర్నహూములో పేతురు ఇంట్లోనే వచ్చుండొచ్చు. ఈ పిలిచిన పిల్లాడు కూడా బహుశా పేతురు వాళ్ళ అబ్బాయి చిన్న పిల్లలో ఒకడు అయ్యుండొచ్చు అనుకుంటున్నా నేను. ఏదేమైనా సరే దేవుడు ఏం చెప్పాడంటే మీరు ఈ చిన్న పిల్లోడిలాగా ఉండండి అని చెప్పాడండి. బీ లైక్ థిస్ చైల్డ్. ఎందుకు చిన్న పిల్లోడుగా ఉండమన్నాడు? ఎందుకు ఉండమన్నాడు? అంటే యూదుల యొక్క సంస్కృతిలో చిన్న పిల్లలు అంటే చిట్ట చివరి స్థానంలో ఉండేవాళ్ళు. అంటే అక్కడ శిశువుల యొక్క జననాలు, మరణాల రేట్ ఎక్కువగా ఉండేది కాబట్టి చిన్న పిల్లలను పర్యవేక్షించడానికి ఎప్పుడూ ఒకరి సహాయం అవసరం పడేది కాబట్టి యూదా సంస్కృతిలో చిన్న పిల్లలు అంటే ప్రాముఖ్యత లేని వారు, చిట్ట చివరి వారు, గుర్తింపబడని వారుగా చిన్న పిల్లలు ఆ సంస్కృతిలో ఉండేవాళ్ళు. సమాజంలో వారికి ఒక స్థానం గాని, ఒక హోదా గాని, లేదా వాళ్ళకి ఒక గౌరవం గాని ఆహ్, ఉండేది కాదు. చిన్న పిల్లలు అంటే వాళ్ళ సంస్కృతిలో ఒక అట్టడుగు స్థానంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు చూడండి సంస్కృతిలోనేమో చిన్న పిల్ల అట్టడుగు స్థానం. యేసయ్య దానికి భిన్నంగా తన యొక్క పరిచర్య అంతట్లో చిన్న పిల్లకి చాలా ప్రాధాన్యం ఇచ్చాడు. ఎప్పుడు చిన్న పిల్ల కనపడ్డ శిష్యులు వాళ్ళని దూరంగా పెట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. యేసయ్య అన్నాడు, వాళ్ళని ఆటంకపరచొద్దు. చిన్న పిల్లలు నా దగ్గరికి రానివ్వండి. దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. యేసయ్య ఒక చిన్న పిల్లోడిని పిలిచి వాడిని కౌగిలించుకొని ఎంత ఆప్యాయంగా బహుశా యేసయ్యకి చిన్న పిల్లంటే ఎంత ప్రేమ. వాడిని కౌగిలించుకున్నాడు. బహుశా వాడిని ముద్దులు పెట్టుకొని ఉండొచ్చు. వాడిని తన తన మీద కూర్చోబెట్టుకొని ఒక సాదృశ్య రూపకమైన పాఠాన్ని వాళ్ళకి చెప్తున్నాడు. బైబిల్‌లో దేవుడు ఎప్పుడైనా ఒక అత్యంత ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పాలి అనుకున్నప్పుడు సాదృశ్య రూపకమైన ప్రయోగాత్మకమైన ఉదాహరణతో చెప్పేవాడు. ఎప్పుడైతే ఒక ఉదాహరణ వాడేవాడో ఆయన చెప్పదలుచుకున్నది చాలా బలంగా ప్రజలకు వెళ్ళేది. ఉదాహరణకి యెషయా 20లో ఉంటది. యెషయాతో దేవుడు అన్నాడు, "యెషయా నీ ఒంటి మీద ఉన్న బట్టలు నీ ఒంటి మీద ఉన్నటువంటి ఆ బట్టలు తీసేసి, కాళ్ళకున్న చెప్పులు తీసేసి 3 సంవత్సరాల పాటు నువ్వు దిగంబరిగా తిరుగు" అని అన్నాడండి. నిజంగా యెషయా గారు 3 సంవత్సరాలు ఒంటి మీద బట్ట లేకుండా, కాళ్ళకి చెప్పులు లేకుండా తిరిగాడు. దేవుడు ఆ యొక్క సాదృశ్య రూపకమైనటువంటి ఉదాహరణ ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడు అంటే, అయ్యా ఐగుప్తు ప్రజలారా, కూషు ప్రజలారా మీరు మాట వినట్లేదు. మీరు మాట వినకపోతే అష్షూరు రాజు మీ దగ్గరకొచ్చి మిమ్మల్ని ఘోరాతి ఘోరంగా మిమ్మల్ని చెరలోకి తీసుకెళ్ళిపోతాడు. ఎలాగా ఘోరాతి ఘోరంగా అంటే మీ ఒంటి మీద బట్టలు లేకుండా, మీ కాళ్ళకి చెప్పులు లేకుండా మిమ్మల్ని చెరలోకి తీసుకెళ్ళిపోతాడు అని చెప్పడం కోసం యేసయ్య దేవుడు యెషయా గారికి అలా చెప్పాడు. అలాగే హోషియా అనేటువంటి బైబిల్ ఒక ఆయన ఉన్నాడు. దేవుడు చెప్పాడు, హోషియా నువ్వు వెళ్ళి ఒక వేశ్య ఉంది. ఆవిడ దాసత్వంలో ఉంది. ఆవిడని దాసత్వం నుంచి విడిపించి ఆవిడని నువ్వేం చేయాలి? భార్యగా చేర్చుకోవాలి. దేవుడు ఆ యొక్క సాదృశ్య రూపకమైనటువంటి ఉదాహరణ ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడంటే ప్రియమైన యూదా ప్రజలారా, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు పాపం చేశారు. మీరు కూడా ఈ వేశ్యలాగా నాకు నమ్మక ద్రోహం చేశారు. కానీ నేను జాలి కలిగిన దేవుణ్ణి. ఈ హోషియా ఎలాగైతే వేశ్యను చేర్చుకున్నాడో పనికిమాలిన మిమ్మల్ని కూడా నేను చేర్చుకుంటున్నాను అని చెప్పడం కోసం ఆయన సాదృశ్య రూపకాన్ని వాడాడు. ఇక్కడ కూడా అదే జరుగుతా ఉంది. చిన్నపిల్లోడిని తీసుకొని చిన్నపిల్లోడి ద్వారా అత్యంత కీలకమైనటువంటి అంశాన్ని అక్కడ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి. ఇక్కడ ఆయన ఏం చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాడు? ఆ ఇక్కడ చిన్న పిల్లవాడిలాగా ఉండమంటే దేవుని యొక్క ఉద్దేశం చిన్నపిల్లాడి యొక్క క్యారెక్టర్‌ని అంటే కాపీ చేయమని కాదు. అంటే చిన్నపిల్లాడి లక్షణాలు పుణికిపుచ్చుకోమని కాదు. సాధారణంగా చిన్నపిల్లలు చాలా అల్లరిగా ఉంటారు. మొండిగా ఉంటారు. చిన్నపిల్లలకి చిన్నపిల్లలు చాలా అమాయకులు. వాళ్ళలో అల్లరితనం ఎక్కువ. దేవుడు వాళ్ళ లక్షణాలు పుణికిపుచ్చుకోమని చెప్పట్లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. చిన్నపిల్లలాగా ఉండమంటే వాళ్ళ లక్షణం వాళ్ళలాగా చిలిపిగా, వాళ్ళలాగా అమాయకుల్లాగా, వాళ్ళలాగా మొండిగా ఉండమని కాదు. లక్షణాలను పుణికిపుచ్చుకోమని కాదు. అర్థం చేసుకోండి. ఇక్కడ యేసయ్య చెప్పిన 3 పాఠాలు చిన్నపిల్లల గురించి ఏంటంటే, యాక్చువల్‌గా ఇదే సందర్భాన్ని మత్తయి గారు రాస్తూ చిన్న పిల్లల నుంచి 3 పాఠాలు ఆయన చెప్తాడు. అంటే మార్కు గారు ఒకటే రాశాడు. మత్తయి గారు ఇదే సందర్భాన్ని 3 పాఠాలు అక్కడ చూస్తాం. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ 3 పాఠాలు మత్తయి సువార్తలో ఉంటాయి చిన్నపిల్లల గురించి.
మత్తయి సువార్త 23వ అధ్యాయం 23 18వ అధ్యాయం, క్షమించండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం. మొదటి పాఠం, చిన్నపిల్లల నుంచి దేవుడు చెప్పదలుచుకున్న మొదటి పాఠం ఏంటంటే, దేవుని రాజ్యంలోకి ప్రవేశం పొందాలంటే అది తగ్గింపు జీవితంతోనే సాధ్యం. మొదటి పాఠం, దేవుని రాజ్యంలోకి ప్రవేశం పొందాలంటే అది తగ్గింపు జీవితంతోనే సాధ్యం. మొదటి 3 వచనం చదువుతా చూడండి, మత్తయి 18. ఆ కాలంలో శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడిని అడగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన ఎదుగు పిలిచి వారి మధ్య నిలబడి ఇట్లయను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ ఏమండి, ఇక్కడ జాగ్రత్త గమనిస్తే పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత జీవితం గురించి యేసు మాట్లాడలేదు. అసలు పరలోక రాజ్యంలోకి ఎంట్రీ కావాలంటేనే ఏం చేయాలి? మనం చిన్న బిడ్డలాగా మార్పు చెందాలి. మార్పు నొంది చిన్న బిడ్డలాగా మారడం అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు పరలోక రాజ్యానికి ఎంట్రీ కావాలంటేనే మనకు చిన్న బిడ్డలాగా మార్పు చెందమన్నాడు. మార్పు చెంది బిడ్డలాగా మారడం అంటే, చిన్న పిల్లలకి వాళ్ళకంటూ స్వతహాగా వాళ్ళు సాధించేది ఏది ఉండదు. వాళ్ళు ఒక రకంగా నిస్సహాయాలు. వాళ్ళకి గుర్తింపు గాని, ఘనత గాని, హోదా గాని ఏది ఉండదు. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే, పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలి అంటే నీ తరపు నుంచి దేవునికి ఇవ్వాల్సింది ఏది ఉండకూడదు. అది మొట్టమొదటి పాఠం. నువ్వు సంపాదించుకున్న నీ కీర్తి ప్రతిష్టలు కావచ్చును, లేదా నువ్వు కష్టపడి సంపాదించుకునే డబ్బులు కావచ్చును, మరి ఇంకేదైనా నీ తరపు నుంచి దేవునికి ఇవ్వాల్సింది ఏది ఉండకూడదు పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి అంటే. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూసాం కదా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దీనికి అసలు కరెక్ట్ గా అర్థం ఏంటంటే, జాక్పురన్ గారు ఒక దగ్గర చెప్తాడు, అసలు బీ బెగ్గర్స్ ఇన్ ద స్పిరిట్ అన్నాడు. అంటే ఆయన ఆయన కరెక్ట్ అర్థం ఏంటంటే, ఆత్మలో దీనత్వం అంటే ఒక అడుక్కునేవాడు ఖాళీ చేతులతో నిస్సహాయుడిగా ప్రతిరోజు ఇంటికి వచ్చి అమ్మా నాకు అన్నం పెట్టిన అడుక్కుంటాడో, అలాగే ప్రతిరోజు నిస్సహాయులుగా ఖాళీ చేతులతో మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. అలా ఉండడానికి మనం సిద్ధపడినప్పుడే పరలోక రాజ్యంలోకి ప్రవేశం, ఎంట్రీ. అంతేగాని దేవా నేను ఒక డాక్టర్ని, నాకు మంచి జ్ఞానం ఉంది అంటే నీ డాక్టర్ యొక్క జ్ఞానం పరలోకానికి ఎంట్రీ ఇవ్వలేదు. దేవా నేను ఒక గొప్ప ఇంజనీర్ని అంటే నీ యొక్క ఇంజనీర్ యొక్క వృత్తి యొక్క నైపుణ్యం నిన్ను పరలోకానికి చేర్చలేదు. దేవా నా దగ్గర చాలా పలుకుబడి ఉంది, ఘనత ఉంది అంటే అవేవి నిన్ను పరలోక రాజ్యానికి చేర్చవు. ప్రతిరోజు నిస్సహాయుడిగా ఆయన పాదాల దగ్గర పడితేనే, ఆయన దగ్గరికి ఉత్త చేతులతో వస్తేనే పరలోక రాజ్యంలోకి ఎంట్రీ ఉంటది. యేసయ్య సుంకరి గురించినటువంటి ఒక ఉపమానంలో చెప్తూ, ఈ వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను అని ఉంటది. ఎందుకని? ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ సుంకరి రక్షణ పొంది ఇంటికి వెళ్ళాడు. లేదా ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ వ్యక్తికి పరలోక రాజ్యంలో ఎంట్రీ దొరికిపోయింది అని అన్నాడు. ఎందుకని? ఎందుకంటే సుంకరి దేవుని ముందు నిస్సహాయుడిగా తను తగ్గించుకొని ఉన్నట్లుగా మనం చూస్తాం. దూరంగా నిలబడి ఆకాశం వైపు కళ్ళెదిరికైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ, దేవా నేను నిస్సహాయుడిని, నా చేతిలో ఏమీ లేదు, ఐఎమ్ ఎంప్టీ హ్యాండెడ్, నా చేతిలో ఏమీ లేదు, దయచేసి నన్ను కనికరించు అని ఒక అడుక్కునే వ్యక్తి అడుక్కున్నట్లుగా బ్రతిమలాడుకుంటా ఉన్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, ఈ యొక్క వ్యక్తి సుంకరి నీతిమంతుడిగా చేయబడ్డాడు. ఇది ఆత్మలో దీనత్వం అంటే. దేవుడు కోరుకునేది అదే. పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలి అంటే, ఎంట్రీ కావాలి అంటే చిన్నపిల్లవాడిలాగా మన దగ్గర నుంచి దేవునికి ఇవ్వాల్సింది ఏది ఉండకూడదు. అది మొట్టమొదటి పాఠం. రెండవ పాఠం ఏంటంటే, పరలోక రాజ్యంలో గొప్పవాడుగా ఉండాలంటే అది తగ్గింపు జీవితంతోనే సాధ్యం. ఆ మాట ఎక్కడ ఉంటది? మత్తయి సువార్త 18వ అధ్యాయం చూడండి, 4వ వచనం, 18:4. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడేవాడో వాడే పరలోక రాజ్యంలో. ఇప్పుడు చూడండి, ఆయన పరలోక రాజ్యంలో ప్రవేశం గురించి మాట్లాడలేదు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? మనం పరలోక రాజ్యంకి వెళ్ళిపోయిన పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అనే దానికి కొలత ఏంటి? మళ్ళీ తగ్గింపే. ఇందాక పరలోక రాజ్యానికి ఎంట్రీ కావాలంటే తగ్గింపు, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత గొప్పవాడు ఎవడు అనే దానికి కొలమానం కూడా తగ్గింపే. ఎవరైతే చిన్నపిల్లలకు తగ్గించుకుంటారో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అని యేసయ్య అన్నాడు. చిన్నపిల్లలకు తగ్గించుకోవడం అంటే ఏంటి చెప్పండి? దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు మనం?
ఎవడైతే ఈ చిన్న బిడ్డ వల్లే తను తగ్గించుకుంటాడో వాడు పరలోకంలో గొప్పవాడు అన్నాడండి. చిన్న పిల్లలకు తగ్గించుకోవడం అంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, నా గురించి నేను ఎక్కువగా ప్రచారం చేసుకోకపోవటం. నేను సాధించిన వాటి గురించి లేదా నా ఆధిక్యతల గురించి నేను ఎక్కువ గొప్పలు చెప్పుకోకపోవడం. నన్ను నేను కనబరుచుకోవడానికి ప్రయత్నం చేయకపోవడం. ఇంకో మాటలో చెప్పాలంటే నేనే కనబడాలి. నేనే ముందుండాలి. నేనే ప్రముఖుడిగా ఉండాలి అనేటువంటి అని తాపత్రయపడకపోవడాన్నే మనం ఏం చెప్పొచ్చు అంటే తగ్గించుకోవడం అని చెప్పొచ్చు. ఇంకొక అర్థంలో బైబిల్ యాక్చువల్‌గా తగ్గించుకోవడం అనే దానికి ఇంకొక అర్థం బైబిల్ ఏం చెప్తుందంటే, మనకంటే ఇతరులను ఘనంగా ఎంచటం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10లో ఏముంటదంటే, మీరెవరు ఘనత విషయంలో ఒకరినొకడు ఒకని కంటే ఒకడు గొప్పగా ఇది యాక్చువల్‌గా తగ్గింపుకు ఇంకొక నిర్వచనం మనం చెప్పొచ్చనమాట. అంటే దాని అర్థం ఏంటంటే, మనకంటే ఎదుటివారిని గొప్పగా ఎంచడం ఘనత విషయంలో. అంటే దీని అర్థం దేవుడు నీకిచ్చిన బాధ్యతలు, ఆధిక్యతలు, అధికారాలు ఇవన్నీ పక్కన పెట్టేయమని కాదు. అటువంటి యాటిట్యూడ్ కలిగి ఉండాలి. ఇటువంటి వైఖరిని మనం కలిగి ఉండాలి. మనం ఒకరి కింద అధికారంలో ఉన్నా మన వైఖరి ఎప్పటికీ మారకూడదు. ఇది రెండవ పాఠం. మూడవ పాఠం ఏంటి అంటే చిన్నపిల్లల నుంచి ఈ పాఠాన్ని మార్కు గారు కూడా రాస్తారు. మత్తయి గారు కూడా రాస్తారు. మనం మత్తయి సువార్తలో చూద్దాం మూడవ పాఠాన్ని. చూడండి మత్తయి సువార్త 9వ అధ్యాయము 37 వచనం. ఏంటంటే 37 వచనం. ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును. నన్ను చేర్చుకున్నవాడు నన్ను గాక నన్ను పంపిన వానిని చేర్చుకొనును. అంటే యేసయ్య మూడో పాఠం ఏం చెప్పదలుచుకున్నాడంటే, పరలోకంలో నిజమైన గొప్పతనం ఏంటంటే ఆయన్ని సేవించడం ద్వారా మాత్రమే సాధ్యం. మొట్టమొదటిది పరలోక రాజ్యానికి ప్రవేశం దేనివల్ల సాధ్యం? చెప్పండి. తగ్గింపు ద్వారా. పరలోక రాజ్యంలో గొప్పవాడుగా ఉండడం దేనివల్ల సాధ్యం? తగ్గింపు చెందుతాను. అలాగే పరలోకంలో నిజమైన గొప్పతనం ఆయన్ని సేవించడం ద్వారా మాత్రమే సాధ్యం. ఇక్కడ చూడండి. ఇక్కడ 9:30లో మనం చదివిన భాగంలో దేవుడు అంటాడు, చిన్న పిల్లల్లాగా ఒకనిని నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును. అంటే అర్థం ఏంటంటే, చిన్న పిల్లలాగా సమాజంలో అత్యంత తక్కువ స్థానంలో ఉన్నవాళ్ళు ఉంటారు. అల్పులైన వారిని, బలహీనులైన వారిని, తృణీకరించబడిన వారిని మనం చేర్చుకోవాలని బైబిల్ చెప్తా ఉంది. అటువంటి వారిని మనం చేర్చుకున్నప్పుడు, రోగులైన వారిని మనం ఆదరించినప్పుడు దేవుడు అంటాడు, మీరు వారిని ఆదరిస్తే నన్ను ఆదరించినట్లే. మీరు చిన్న పిల్లలాగా సమాజంలో అత్యంత తక్కువ స్టేటస్‌లో ఉన్న వారిని మీరు కొంచెం గమనించినప్పుడు, వారికి సేవ చేస్తే నాకు సేవ చేసినట్లే. మీరు వారికి సహాయం చేస్తే నేను నాకు సహాయం చేసినట్లే. మీరు వాళ్ళకి చేసినవన్నీ కూడా నా అకౌంట్‌లో రాసుకుంటాను అంటాడు దేవుడు. నేను దానికి తగిన ప్రతిఫలాన్ని ఒకానొక రోజు ఇస్తాను. పరలోకంలో మంచి హోదా ఇస్తాను. మంచి స్థానం ఇస్తాను. ఇది మనకు ఇంకా మంచిగా అర్థం కావాలంటే, నీతి న్యాయం గల దేవుడు రెండవ రాకడలో మళ్ళీ రాబోతా ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు మార్కు సువార్తలో ఉంటది. ఆయన తన అత్యున్నతమైన సింహాసనమందు ఆయన నీతి న్యాయం గల దేవుడు తిరిగి ఆయన న్యాయపు తీర్పునకు రాబోతున్నప్పుడు ఆయన చేసే పనేంటంటే, గొర్రెల్ని, మేకల్ని వేరు చేస్తాడు. గొర్రెల్ని కుడివైపున, మేకల్ని ఎడమవైపున ఉంచుతాడు. ఊహించండి జస్ట్ దేవుడు ఆ యొక్క సింహాసనం మీద కూర్చొని మనమందరం ఆయన ముందు నిలబడినట్టు ఒకసారి ఊహించండి. అప్పుడు యేసయ్య అంటాడు, నేను ఆకలిగా ఉంటే నాకు అన్నం పెట్టారు. నాకు దాహం వేస్తే నాకు నీళ్ళిచ్చారు. నేను దిగంబరిగా ఉంటే నాకు బట్టలిచ్చారు. నేను రోగిగా ఉన్నాను, నన్ను చూడ్డానికొచ్చారు. నేను చెరసాల్లో ఉన్నాను, నన్ను పరామర్శించడానికొచ్చారు. నేను పరదేశిని అయినప్పుడు నన్నేం చేశారు మీరు? చేర్చుకున్నారు. అంటే అప్పుడు ఆ సింహాసనం ముందున్న జనులంతా అడిగారు, అయ్యా మేమెప్పుడు నీకు దాహం ఇయలేదే, నీళ్ళివ్వలేదే. అంటే అప్పుడు యేసయ్య అన్నాడు, అంటాడు అక్కడ 40 వచనంలో, మిక్కిలి అల్పులైన ఈ చిన్నవారిలో ఈ ఈ ఈ ఈ నీ సహోదరులలో ఒకరికి మీరు చేశారు కాబట్టి. అక్కడ మిక్కిలి అల్పుల 40 వచనం చూడండి మార్కు సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఎక్కడుంటది చివరి వచనం అంటే
40 వచనం. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో మీరు ఒకనికి చేసితిరా. మిక్కిలి అల్పులనేది మీరు అండర్‌లైన్ చేసుకోండి. మిక్కిలి అల్పులైన అంటే చిన్న పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని దేవుడు అన్నాడు. మిక్కిలి అల్పులైన సహోదరులు మీకు ఏం చేశారు? వాళ్ళకి మీరు సాయం చేశారు. వాళ్ళకి మీరు నీళ్ళిచ్చారు. వాళ్ళని ఆదరించారు. వాళ్ళకు దిక్కు లేకుండా ఉంటే వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. రోగి అయినప్పుడు వాళ్ళని పరామర్శించారు. వాళ్ళకి చేశారు కాబట్టి నాకు చేసినట్లే. వెళ్ళండి. పరలోక రాజ్యంలో మీ కొరకు అద్భుతమైనటువంటి బహుమానాన్ని ఉంచానని ఆ కుడి వైపున ఉన్న వారికి దేవుడు చెప్పడం మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతం చూడండి. 3 ప్రాముఖ్యమైనటువంటి పాఠాలు ఈరోజు మనం నేర్చుకున్నాం. ఈ 3 పాఠాల నుంచి 3 ప్రశ్నలు నాకు నేను వేసుకున్నాను. దీన్ని చదువుతా ఉన్నప్పుడు నాకు నేను 3 ప్రశ్నలు వేసుకున్నాను. మీరు కూడా మీకు ఒకవేళ ఇవి అప్లై అయితే మీరు కూడా వేసుకోవచ్చు. మొట్టమొదటి ప్రశ్న నేనేమేసుకున్నా అంటే, దేవుని యొక్క దృష్టిలో గొప్పవాడుగా ఉండడం కోసం ఇప్పుడు చెప్పినటువంటి 3 లక్షణాల్లో ఏ లక్షణం నాకు కొరవడింది? మొట్టమొదటి ప్రశ్న. దేవుని దృష్టిలో గొప్పవాడుగా ఉండడం కోసం ఇప్పుడు చెప్పిన చిన్నపిల్ల యొక్క 3 లక్షణాల్లో ఏ లక్షణం కొరవడింది? రెండవ ప్రశ్న. నాకంటే నా సహోదరుని గొప్పగా ఎంచి ఎంతకాలం అయింది? ఎంతకాలం అయింది? ఇది రెండవ ప్రశ్న. మన పక్కన మన సహోదరుడు దేవుని కోసం పరిచర్యలో వాడబడతా ఉంటే సంతోషించాల్సింది పోయి, నేనెందుకు వాడబడలేదు? నాకేం తక్కువ అని బాధపడేటువంటి విశ్వాసులు నేటి సంఘాల్లో ఉండడం ఎంతో విచారకరం. ఐ యామ్ వెరీ సారీ టు సే దిస్. ఆలోచన చేద్దాం. ఘనత విషయంలో ఒకని కంటే ఒకడు గొప్పగా ఎంచాలి అని బైబిల్ చెప్తా ఉంది. మూడవ ప్రశ్న ఏంటంటే, బలహీనులైన వారి పట్ల, రోగులైన వారి పట్ల, అల్పులైన నీ సహోదరుల పట్ల, నిస్సహాయులైన వారి పట్ల మన స్పందన ఎలా ఉందో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆలోచన చేద్దాం. నేను కొంచెం ముందుకెళ్ళి ముగిస్తాను ఒక 10 నిమిషాల్లో. నేను ముందుకెళ్తాను. మార్కు సువార్త 9వ అధ్యాయం రండి. మార్కు సువార్త 9వ అధ్యాయంలో 49, 50 వచనాలు ఒకసారి చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 40. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. యేసయ్య 33 వచనం నుంచి తన యొక్క సందేశాన్ని కంటిన్యూ చేస్తా ఉన్నాడు. చివరికొచ్చేసాడు. తన బోధకి చివరికొచ్చేసాడు. చివరిలో అంటున్నాడు, ఉప్పు ఏం రాసుంటది? ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన యెడల దేని వల్ల మీరు దానికి సారం కలుగచేతురు? మీలో మీరు ఉప్పు సారం కలవారయుండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడి. దేవుని యొక్క కన్వర్జేషన్ ఎలా ఆరంభమైంది? శిష్యుల మధ్య వాదనతో ఆరంభమైనటువంటి ఈ యొక్క సంభాషణ, మీరు సమాధానంగా ఉండండి, సమాధాన పడండి అనేటువంటి మాటతో ముగిస్తుందన్నమాట ఈ యొక్క సంభాషణ. ఇక్కడ దేవుడు యేసయ్య ఉప్పును సాదృశ్యంగా తీసుకొని ఇంకొక మంచి వర్తమానం లేదా ఒక మంచి పాఠాన్ని మనకు చెప్పాలని ఆశపడతా ఉన్నాడు. బైబిల్‌లో ఒక వస్తువు అనేక రకాలుగా వాడబడింది. ఉప్పు అనుకోండి. ఉప్పును కేవలం ఒకదానికే దేవుడు వాడలేదు. రకరకాల సందర్భాల్లో రకరకాల అర్థాల్లో వాడాడు. కొలస్సీ రాసిన పత్రికలో అయితే ఉప్పుని, మీ మాట ఉప్పు వేసిందిగా చాలా కృపాసహితంగా ఉండాలి. అంటే మాటల గురించి రాసేటప్పుడు మీ మాటలు అర్థవంతంగా మంచిగా ఉండాలి అనే సందర్భంలో ఉప్పును వాడతాడు. మత్తయి సువార్తలోనేమో మీరు లోకానికి ఉప్పు అన్నప్పుడు దేవుడు ఆ ఉప్పుని ఏ సందర్భంలో వాడాడంటే, లోకం అంతా మురికి పట్టిపోయింది, మలినమైపోయింది. మీరు లోకంలో మురికి అయిన మలినమని లోకంలో ఒక శుద్ధి చేసే సాధనంగా మీరు ఉండాలి అనే సందర్భంలో ఆయన ఉప్పును వాడాడు. ఇక్కడ ఉప్పును వాడిన సందర్భం కూడా వేరే. చూడండి, ఒక మాట మనం చూస్తాం. ఈ యొక్క దీని ద్వారా యాక్చువల్‌గా ఈ 49, 50 వచనాలు దీని యొక్క వివరణ కొంచెం కష్టమే. నేను చెప్పిన మాట కాదు. చాలా మంది కామెంటేటర్స్ చెప్పిన మాట. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ప్రతి వానికి ఉప్పు సారము. చూడండి, ఇక్కడ ఉప్పు, అగ్ని 2 కలిసి వస్తా ఉన్నాయి. సాధారణంగా మనకి ఈ రకమైన దృష్టాంతం ఎక్కడ కనబడదు. మీరు సువార్తలో ఎక్కడైనా చూడండి, ఉప్పు సెపరేట్‌గా ఉంటది. ఒకవేళ అగ్ని ఉంటే సెపరేట్‌గా ఉంటది. ఉప్పు, అగ్ని కలిసి ఉన్నటువంటి సందర్భం ఈ సువార్తలో మీకు ఎక్కడ కనబడదు. ఒక్క మార్కు సువార్తలో చదివిన భాగంలోనే తప్ప. పాత నిబంధనలో అక్కడక్కడ కనబడతా ఉంటది ఈ యొక్క కాంబినేషన్. ఉప్పు, అగ్ని కాంబినేషను పాత నిబంధనలో కనబడిద్ది. కొత్త నిబంధనలో అక్కడ కనబడదు. నాతో పాటు ఒకసారి లేవికాండం చూడండి. మీకు అక్కడ చూపిస్తాను ఒక మాట. లేవికాండం 2వ అధ్యాయం. ఇక్కడ ఉప్పు, అగ్ని యొక్క కాంబినేషన్ మనం చూస్తాం. లేవికాండం 2వ అధ్యాయం.
ఈ లేవీకాండం 2వ అధ్యాయము, 3వ అధ్యాయము, 4వ అధ్యాయము మొత్తం నాకు తెలిసి ఒక 11, 12 అధ్యాయాల వరకు కూడా దేవునికి అర్పించాల్సిన వివిధ రకాలైన నైవేద్య బలుల గురించి, దేవునికి అర్పించాల్సినటువంటి హోమాల గురించి రాయబడి ఉంటది. ఈ లేవీకాండం 2వ అధ్యాయం నుంచి మొత్తం 12 వరకు. ఆ రకరకాల నైవేద్యాల గురించి. 2వ అధ్యాయం ఏ నైవేద్యం గురించి మాట్లాడుతుంది? గ్రెయిన్ ఆఫరింగ్ అంటే గోధుమ నైవేద్యం గురించి మాట్లాడుద్ది. ఏది? లేవీకాండం 2వ అధ్యాయం. అంటే ఒక్కొక్క నైవేద్యాన్ని మీరు ఎలా అర్పించాలి అని అన్నప్పుడు లేవీకాండం 2వ అధ్యాయము గోధుమల యొక్క నైవేద్యం గురించి రాయబడి ఉంటది. సో సుమారుగా 6 రకాల నైవేద్యాలు ఉన్నాయి. లేవీకాండంలో 6 రకాల నైవేద్యాలు ఉన్నాయి. ఈ 6 రకాల నైవేద్యానికి దేవుడు ఒక మాట చెప్పాడు. ఏంటి అంటే లేవీకాండం 2వ అధ్యాయం 13 వచనం చూడండి. అక్కడ ఒక మాట ఉంటది. లేవీకాండం 2వ అధ్యాయం 13 వచనం. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలెను. నీ అర్పణములన్నిటితోనూ ఉప్పును. దేవుడు చెప్పిన మాట ఏంటంటే 6 రకాల నైవేద్యాలు ఉన్నాయండి. దేవుడు చెప్పిన ప్రతి నైవేద్యానికి నువ్వు ఏం కలపాలి? ఉప్పు కలపాలి. నైవేద్యం అంటే దేవునికి దహన బలి అర్పించడం, లేదా నువ్వు ఏ అర్పణ అయితే అర్పిస్తున్నావో దానికి ఉప్పును కలిపి అగ్నితో దహించమని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఉప్పు అగ్ని యొక్క కాంబినేషన్ మనకి ఇక్కడ వచ్చింది. యెహెజ్కేలులో ఇంకా బాగుంటది. ఒక్క మాట చూడండి. ఇక్కడ దానికంటే ముందుగా ఉప్పు ఇక్కడ దేనికి సాదృశ్యంగా ఉంది అంటే 13వ వచనం చూడండి. అదే 2:13. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు. ఉప్పు ఏం రాయబడింది? దేనికి సాదృశ్యంగా ఉంది? దేవుని యొక్క నిత్యమైన నిబంధన. దేవునికి తన ప్రజలకు ఉన్నటువంటి శాశ్వతమైన నిబంధనకు గుర్తుగా ఉంది. ఏంటది? ఉప్పు. ఉప్పు ఇక్కడ అగ్నితో దహించబడాలి. ప్రతి అర్పణానికి ఉప్పు కలిపి అగ్నితో దహించబడాలి. ఒక్కసారి యెహెజ్కేలు ఒక్క వచనం చదవండి, మీకు అక్కడ ఒక క్లారిటీ వచ్చింది. యెహెజ్కేలు 43వ అధ్యాయం 23, 24 వచనాల్లో. యెహెజ్కేలు 43వ అధ్యాయం 23, 24 నేను చదువుతాను, ఒకసారి చూడండి. దాని నిమిత్తము పాప పరిహారం చేయటం చాలించిన తర్వాత నిర్దోషమైన ఒక కోడెను, నిర్దోషమైన పొట్టేలును అర్పించవలెను. యెహోవా సన్నిధికి వాటిని తేగా యాజకులు వాటి మీద ఉప్పు చల్లి దహన బలిగా యెహోవాకు ఇప్పుడు ఏం చేయాలి? ఏదైతే మీరు అర్పిస్తున్నారో దానికి ఉప్పు చల్లి దాన్ని మీరు అగ్ని చేత కాల్చాలి. ఇప్పుడు యేసయ్య ప్రతి వానికి ఉప్పు సారం అగ్ని వల్ల కలుగుతుంది అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? అగ్ని దేనికి సాదృశ్యంగా ఉంది? మామూలుగా బయట మనం ఆలోచిస్తే పరీక్షలు లేదా శ్రమలు, వీటికి సాదృశ్యంగా ఉంటది. ఉప్పేమో మలినాన్ని తీసేయడానికి సాదృశ్యంగా ఉంటది. ఇక్కడ 2 పాఠాలు బహుశా మనం అంటే 2 ఇంప్లికేషన్స్ మనకి ఇక్కడ ఉంటాయి. మొట్టమొదటి ఇంప్లికేషన్, ఒక విశ్వాసి శ్రమల ద్వారా మాత్రమే లేదా పరీక్షల ద్వారా మాత్రమే తను శుద్ధి నొందగలడు. కొలిమిలో పుటం వేయబడిన బంగారం శుద్ధ సువర్ణంగా ఎలాగైతే బయటకు వస్తుందో, ప్రతి విశ్వాసి కూడా ఆ శ్రమలు లేదా పరీక్షలు అనే దాని గుండా వెళ్ళాలి. అప్పుడే తను శుద్ధీకరించబడతాడు అనే అర్థంలో ఒకటి ఉంటది. అంటే పేతురు రాసిన పత్రికలో. ఇంకొక ప్రాముఖ్యమైన లేదా ఈ మనం అనుకున్న సందర్భంలో ఏంటి అంటే, ఎలాగైతే ఉప్పుతో కలిపిన నైవేద్యం అగ్నితో కాల్చబడి దేవునికి ఇష్టమైన ఇంపైనటువంటి సువాసన అర్పణగా అర్పించబడతా ఉందో, దేవుని బిడ్డలమైన మనం కూడా సజీవ యాగముగా మనల్ని మనం అర్పించుకోవాలి అనే అర్థం కూడా అక్కడ ఉంటది. అంటే మీరు లోతుగా ధ్యానం చేస్తే మీకు ఎలాగైతే ఉప్పుతో కలిపిన నైవేద్యం అగ్నితో కాల్చబడే దేవునికి ఇష్టమైన ఇంపైన సువాసనగా ఉంటుందో, నీవు కూడా సారము కలిగి దేవునికి ఒక సజీవ యాగంగా అర్పించుకోవాలి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనంలో ఒకటి చదవండి. అక్కడ ఉంటది, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని ఉంటది. దాని కింద ఉంటది, ఇది దేవునికి యుక్తమైన సేవ లేదా ఇది దేవునికి ఇంపైనటువంటి అర్పణ అని అంటాడు. కాబట్టి మనందరం దేవుని శిష్యులం. ఆయన శిష్యులుగా మనం ముందుకెళ్ళాలి లేదా పరలోక రాజ్యంలో ఒక స్థానాన్ని, సముచిత స్థానాన్ని
హోదాని మనం పొందుకోవాలంటే మన శరీరాన్ని ఆయనకు అర్పించుకోవాలి. లేదా ఆయనకు అర్పించబడడం కోసం మనల్ని మనం ఉపేక్షించుకోవడం మనం నేర్చుకోవాలి. ఏదైనా అర్పించడానికి ముందుగా దేవుడు ఏం చెప్పేవాడు? ఒక జంతువుని అర్పించాలంటే డైరెక్ట్‌గా జంతువుని తీసుకొచ్చి అర్పించమని చెప్పలా. దాంట్లో పనికిమాలినవన్నీ ఏవైతే ఉన్నాయో మొత్తం వాటిని తీసేసి అప్పుడు అర్పించమన్నాడు. నీవు కూడా దేవునికి సజీవ యాగంగా మనము దేవునికి అర్పించుకోవాలి అన్నప్పుడు, మనలో పనికిమాలిన ప్రతి దాన్ని ఏం చేయాలి? కత్తిరించేసుకోవాలి లేదా నరికివేయాలి. మనం చదివిన మార్కు సువార్తలో పై వచనాల్లో ఉంటది. నీ యొక్క కాలు నిన్ను అభ్యంతరపరిచిందా? కాలు నువ్వు కత్తిరించేసుకో లేదా కాలు నరికివేసుకో. నీ చెయ్యి నిన్ను అభ్యంతర పెట్టిందా? చెయ్యిని నువ్వు కట్ చేసుకో. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిందా? కన్నును ఊడబీకు. అంటే దాని అర్థం ఏంటంటే, పాపాన్ని నువ్వు దేవునికి సజీవ యాగంగా అర్పించబడే ముందు, దేవునికి అనవసరమైన దాన్ని లేదా నిన్ను పాపానికి ప్రేరేపించే ప్రతి దాన్ని కూడా మనం ఏం చేయాలి? కత్తిరించేసేయాలి లేదా నరికేసుకోవాలి. అప్పుడే ఆ అర్పణ దేవునికి ఇష్టంగా ఉంటది. అప్పుడే ఆ అర్పణ దేవునికి ఇంపైన సువాసనగా ఉంటది అని మనం అర్థం చేసుకోవాలి. ఇందులో ఇంకొక అర్థం కూడా ఉంటది. మనం అర్థం చేసుకుంటే త్యాగపూరితమైన లక్షణాన్ని కూడా మనం గమనిస్తాం. అంటే ఈ యొక్క ఉప్పుతో కలిపినటువంటి ఏమంటారు? అగ్ని ఒక్కసారి చూడండి మార్కు సువార్త 9వ అధ్యాయంలో. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగుతుంది. దీనిలోంచి ఇంకొక అర్థం ఏంటంటే, శిష్యునికి ఉండాల్సిన త్యాగపూరితమైన లక్షణం గురించి మాట్లాడుతా ఉన్నాడు. అంటే ఆయన కోసం ఏమైనా చేయటానికి ఇష్టపడ్డం. ఆయన కోసం ఎక్కడికెళ్ళడానికైనా సిద్ధపడ్డం. అందులో ఆ త్యాగపూరితమైన లక్షణం గూడా అక్కడ మనకు కనబడతా ఉంటది. ప్రతి శిష్యుడు గూడా దేవుడు కోరుకునేదంటే, ఆయన కొరకు తను తను అర్పించుకోవాలి. ప్రతి శిష్యుడు ఈ త్యాగపూరితమైన లక్షణాన్ని కలిగి ఉండాలి. ఎక్కడికి వెళ్ళడానికైనా మనం సిద్ధపడాలి. ఏం చేయడానికైనా ఆయన కోసం మనం సిద్ధపడి ఉండాలి. మీరు డేవిడ్ లివింగ్‌స్టన్ అనేటువంటి వ్యక్తి గురించి చాలా సార్లు చదివి ఉండొచ్చు. చాలా మంది చదివారో లేదో తెలీదు. ఆయన స్కాట్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. దేవుని పరిచారకుడు. ఆయన మామూలుగా మెడిసిన్ చదివాడు. మెడిసిన్ చదివిన తర్వాత థియాలజీ చదివాడు. థియాలజీ చదివిన తర్వాత ఆయన మిషనరీగా మారాడు. ఒక ఆహ్, పేద కుటుంబం నుంచి ఆయన పుట్టాడు. కానీ ఆ కుటుంబం అత్యంత భక్తి కలిగిన కుటుంబం. దేవుడు ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన మెడిసిన్ చదివే అతను అది వదిలేసి ఆఫ్రికా అనేటువంటి దేశానికి ఆయన మిషనరీగా వెళ్ళాడు. ఆఫ్రికాలో ఎవరుంటారు? నల్లజాతి ప్రజలుంటారు. ఎవరుంటారు? నల్లజాతి ప్రజలుంటారు. ఈ నల్లజాతి వాళ్ళంటే అణచివేయబడిన వారు లేదా కటిక పేదవాళ్ళు అని చెప్పొచ్చు మనం. ఈ ఈ డేవిడ్ లివింగ్‌స్టన్ స్కాట్లాండ్ దేశం నుంచి ఆఫ్రికా అనేటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి, అక్కడ ఈ నల్లజాతి ప్రజల మధ్య విస్తృతమైన పరిచర్య చేశాడు. ఇప్పుడు మన దేశంలో విలియం కేరీ ఎంత బాగా పరిచర్య చేసి అనేక సంస్కరణలు తెచ్చాడో, ఆఫ్రికా దేశంలో డేవిడ్ లివింగ్‌స్టన్ కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు ఆఫ్రికా దేశానికి. ఆయన ఈ రకంగా ప్రార్థన చేసేవాడు. ఆయన యొక్క ప్రార్థన ఒకటి చాలా ప్రాముఖ్యం. ఏం ప్రార్థన చేసేవాడంటే, దేవా నన్నెక్కడికైనా పంపించు. కానీ నువ్వు మాత్రం నాతోనే రా. అలాగే నా మీద నువ్వు ఎంత బరువైనా పెట్టు, ఇబ్బంది లేదు. కానీ ఆ బరువును మోయడానికి కావలసిన సామర్థ్యాన్ని నాకు దయచేయి. నన్ను నువ్వు ఎంత బంధకాల్లో గుండానే తీసుకెళ్ళు, నాకు ఇబ్బంది లేదు. కానీ సువార్తకు అడ్డం కలిగే బంధకం తప్ప ఏ బంధకం తీసుకెళ్ళినా నాకు పర్లేదు అని అంటాడు. ఆయన యొక్క ఫేమస్ ప్రేయర్ అన్నమాట. ఆయన చనిపోయిన తర్వాత ఆయన యొక్క మృతదేహాన్ని తీసుకెళ్ళడానికి స్కాట్లాండ్ దేశం నుంచి వచ్చారు. స్కాట్లాండ్ తీసుకెళ్ళడానికి. అప్పుడు ఆఫ్రికా దేశంలో ఉన్న వాళ్ళు ఆ మాట చెప్పారు, అయ్యా మీరు శరీరాన్ని తీసుకెళ్తే తీసుకెళ్ళండి, కానీ ఆయన యొక్క గుండె మాత్రం మాకివ్వండి అని అడిగారు. ఎందుకంటే నల్లజాతి ప్రజలమైన మాకు, అణగద్రొక్కబడిన మా జీవితాల్లో ఆయన వెలుగు నింపాడు. కాబట్టి ఈయన గుండెను మేము మా దేశంలో పూడ్చేస్తాం అని అడిగినప్పుడు, ఆయన గుండెను కోసి, గుండెను మాత్రం ఆఫ్రికా దేశంలో పూడ్చిపెట్టి, శరీరాన్ని స్కాట్లాండ్ దేశంలో పూడ్చిపెట్టారు. ఎంత అద్భుతమైన అర్పణ! ఎంత త్యాగపూరితమైన లక్షణం! ఒక శిష్యునికి ఉండాల్సిన అద్భుతమైన లక్షణం గురించి అక్కడ మనం చూస్తాం. ఓకే. నా టైం అయిపోయింది. కాబట్టి అంత్య దినాల్లో మనం ఉంటా ఉన్నప్పుడు దేవునికి మనం సజీవ యాగంగా అర్పించబడాలి అనేటువంటి ఆలోచన మనం చేద్దాం. అలాగే యేసే కొంచెం ముందుకెళ్తే, మీరు ఉప్పు సారం కలవారండి, సమాధాన పడండి అని అంటాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే,
ఆ ఈ నిజమైన అంటే ఉప్పుకున్నటువంటి ఒక ప్రధానమైన లక్షణం ఏంటంటే, నిజమైన ఉప్పు ఎప్పుడు కూడా సారం కోల్పోదు. అది ఎలాగ చేసినా దాని సారాన్ని కోల్పోదు. అంటే ఒకవేళ అది ఉప్పును అగ్గిలో వేసి కాల్చినా సరే, అది తన యొక్క లక్షణాన్ని కోల్పోదు. అది నీళ్ళలో వేసినా సరే లక్షణాన్ని నిజమైన ఉప్పు అంటే ఒరిజినల్ క్వాలిటీ ఉప్పు ఎప్పుడు కూడా సారాన్ని ఎప్పటికీ కోల్పోదు. కానీ బైబిల్ ఇక్కడ సారాన్ని కోల్పోదని రాశాడు. అంటే ఇశ్రాయేల్ దేశంలో ఒరిజినల్ ఉప్పు దొరికేది కాదు. మృత సముద్రం నుంచి వచ్చేది. డెడ్ సీ నుంచి. అక్కడ అందులో ఉప్పుతో పాటు రకరకాల లవణాలు ఏమంటారు ఇవన్నీ కలిసేటివి. అందువల్ల అది అంత ఒరిజినల్ క్వాలిటీ ఉప్పు కాదు. దేవుడన్నాడు, "మీరు ఉప్పు సారం కలవారండి. ఒకరినొకరు సమాధానంగా ఉండండి." అంటే ఇది ఏం తెలియజేస్తుందంటే సాల్ట్ రిప్రజెంట్స్ ద పర్మనెన్స్. అంటే ఉప్పు అనేది నిత్యత్వానికి గుర్తు. ఉప్పు అనేది నిత్యమైనటువంటి ఎప్పటికీ తన లక్షణాన్ని పోగొట్టుకునే లక్షణం మనం చూస్తా ఉన్నాం. అంటే శిష్యులకి ఇది ఎలా మనం ఆపాదించొచ్చు అంటే దేవునికి శిష్యరికం చేయడం అనేది దేవుని దగ్గర శిష్యులుగా ఉండడం అనేది ఇట్స్ ఎ పర్మనెంట్ కమిట్మెంట్. అది ఎప్పటికీ నిత్యమైనటువంటి నిర్ణయం. అది దానికి రిటైర్మెంట్ లేదు. నీ ఉద్యోగాల్లో రిటైర్మెంట్ ఉంటది కానీ, దేవుని శిష్యుడిగా కొనసాగడానికి రిటైర్మెంట్ లేదు. జీవితాంతం ఆయన కొరకు ఒక నిబద్ధతతో శిష్యుడిగా కొనసాగాల్సిందే. ఇట్స్ ఎ పర్మనెంట్ కమిట్మెంట్. దేవుడు అంటాడు, "నువ్వు నాతో పర్మనెంట్ కమిట్మెంట్ కలిగి ఉంటే ఇతరులతో కూడా సమాధానంగా ఉంటావు" అంటాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవా నాలో కూడా ఉప్పు సారం దయచేయి. ఎప్పుడైతే మనం దేవునితో ఈ యొక్క మంచి కమిట్మెంట్ కలిగి ఉంటామో ఇతరులతో మనం సమాధానంగా ఉంటాం. అంటే ఈ యొక్క దేవునితో మనకున్న కమిట్మెంట్ మన సంబంధాల్లో కనబడతా ఉంటది. అలాగన ఉండడానికి దేవుడు మనకందరికీ కూడా సహాయం చేయను గాక. 5 పాఠాలు మీకు చెప్పాను. మొట్టమొదటి పాఠం ఏంటంటే దేవుని దేవుని యొక్క రాజ్యంలో గొప్పవాడుగా, ప్రముఖుడిగా ఉండాలంటే దాసుడిగా, పరిచారకుడిగా మారడానికి సిద్ధపడాలి. ఇది మొదటి పాఠం. రెండో పాఠం, చిన్న బిడ్డలాగా మార్పు చెంది తగ్గించుకోవాలి. అప్పుడే ఆయన రాజ్యంలో ప్రవేశం. చిన్న బిడ్డలాగా మనం తగ్గించుకుంటేనే ఆయన రాజ్యంలో సముచిత స్థానం. అలాగే మూడవ పాఠం, సంఘంలో కృంగిన వారిని, మిక్కిలి అల్పులైన వారిని, నిస్సహాయులైన వారిని, రోగులైన వారిని, బలహీనులైన వారిని చేర్చుకోవాలి. ఇది మూడవ పాఠం. నాలుగవ పాఠం ఏంటంటే సజీవ యాగంగా మన శరీరాలను ఆయనకి ఏం చేయాలి? అర్పించాలి. ఐదవ పాఠం, సారం కలిగి మంచి కమిట్మెంట్‌తో ఆయనతో మంచి సంబంధాన్ని కలిగి ఉంటూ మరియు ఇతరులతో కూడా సమాధానకరమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలి. దేవుడు ఈ లేఖన భాగాలను దీవించును గాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.